శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాసరస్వత్యై నమః. వేదగాయత్రీ నమః. మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ ఉండేటువంటి అంశం ఏమిటి అంటే, అన్ని మాసములలోకి ఈ కార్తీక మాసం చాలా శ్రేష్టమైనటువంటిది, పవిత్రమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మళ్ళా ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ, ఈ కార్తీక పురాణం యొక్క మాహాత్మ్యం అనేటువంటిది ఎంత విన్నా కూడా, ఎంత చెప్పినా కూడా అత్యంత విశేషంగా కలిగినటువంటిది, విశేష పుణ్యాన్ని ఇచ్చేటువంటిది, మనకు మన పూర్వీకులకు పైశాచిక బాధ తప్పించేటువంటిదైనటువంటి ఈ యొక్క కార్తీక పురాణంలో చేయవలసినటువంటి విధి విధానాల గురించి కూడా అన్నీ చెప్పుకుంటూ, ఆ వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా కూడా చెబుతూ ఉన్నారు. గతంలో నిన్నటి రోజున కన్యాదాన ఫలితాన్ని కూడా వివరించినటువంటి ఈ వశిష్ఠుల వారు ఈనాటి విశేషంగా కూడా వృషోత్సర్జనము అనేటువంటి అంశాన్ని కూడా వివరిస్తూ ఉన్నారు. ఓ జనక మహారాజా, కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టిన వారికి పుణ్యానికి గురించి వివరిస్తున్నాను అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఎవరైతే ఒక ఎద్దును అచ్చు వేసి విడిచిపెడతారో వీటిని ఏమనేవారంటే, పూర్వము అచ్చోసిన ఆంబోతు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అది ఊరిలో ఏ చేలో అయినా తినవచ్చు, ఏ పంట పొలంలోనైనా వేయవచ్చు. అది భగవంతునికి సమర్పించినటువంటిది అని అర్థం అన్నమాట. ఆ అచ్చోసిన ఆంబోతును అనగా ఎద్దును కనుక విడిచిపెట్టినట్లయితే వారికి 1,000,000 సార్లు గయలో శ్రాద్ధము పెడితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం కూడా లభిస్తుంది. ఇటువంటి పని చేయడానికి అంటే వృషోత్సర్జనం చేయడానికి కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం అనేదే లేదు. పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ వారు ఒకటే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మన వంశంలో మన వాడెవడైనా మన కోసమని ఒక ఎద్దును అచ్చువేసి వదిలారా లేదా, తద్వారా ఆ విధంగా చేసినట్లయితే మనము తృప్తి పొందుతాము కదా అని చెప్పి పితృదేవతలు ఎల్లవేళలా కూడా కోరుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో ధనవంతులు కావచ్చు, బీదవారు కావచ్చు, తర్వాత పిసినారితనం వల్ల వృషోత్సర్జనం చేయకపోయినట్లయితే వారికి అంధతమస్సు అనేటువంటి నరకాన్ని కూడా ప్రాప్తిస్తుంది. ఏటేటా అంటే ప్రతి సంవత్సరం కూడా మన పితృదేవతల ప్రీతి కొరకు పిండాలు పెడుతూ ఉంటాం, పిండదానాలు చేస్తూ ఉంటాం. ఈ విధంగా పిండదానం చేయడం వల్లను, గయాశ్రాద్ధం చేయడం వల్లను, ప్రత్యాబ్దిక శ్రాద్ధం వల్లను, పుణ్యయాత్రలకు వెళ్ళి స్థలాలను యాత్రలను చేయడం వల్లను, అమావాస్యాదులలో గ్రహణాదులలో తర్పణాలు విడిచిపెట్టడం కంటే ఎక్కువ పుణ్యం కూడా ఈ వృషోత్సర్జనం వల్ల కూడా లభిస్తుంది. ఎటువంటి వృషోత్సర్జనానికి మించినటువంటి పుణ్యకర్మ లేనే లేదు. ఇది గయాశ్రాద్ధ ఫలితంతో సమానమని పెద్దలు చెబుతూ ఉంటారు. కార్తీక మాసంలో పున్నమి నాడు ఒక ఎద్దును అచ్చు వేయించిన వారికి అన్ని ధర్మాలు చేయడం కంటే మించిన ఫలం కూడా కలుగుతుంది. 1000 మాటలు ఎందుకు, దేవర్షి పితృ రుణాల నుంచి విముక్తి కూడా కలుగుతుంది అని చెప్పి వశిష్ఠుల వారు చెబుతూ, ఈ కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో పాటుగా ఉసిరికాయలను ఎవరైతే దానాన్ని చేస్తారో వారు సర్వమండలానికే కూడా అధిపతి కూడా అవుతాడు. దీపదానం చేస్తే అన్ని పాపాలు పోవడమే కాకుండా ఉత్తమ గతులు కూడా కలుగుతాయి. అన్ని రకాలైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, కర్మతో చేసేటువంటి పాపాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు దానం చేసిన తర్వాత దీపదానం చేసిన ఫలితం ఇలాగా ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాడు శివుడి ప్రీతి కొరకు శివలింగాన్ని దానం చేయాలి. సాలగ్రామ దానము అని చెప్పి మొన్న చెప్పుకున్నాం మనం. అంటే ఈ లింగ ఆకారంలో ఉండేటువంటి
ఈ శివలింగ దానం చేసేటువంటి వాడు ఇహలోకమున సుఖాలన్నీ అనుభవించిన తర్వాత జన్మ అంతరంలో చక్రవర్తిగా కూడా అవుతాడు. కార్తీక మాసంలో లింగదానము మోక్షప్రదమని అంటారు. అటువంటి శివలింగ దానం చేయకుండా కార్తీక వ్రతాన్ని అనుష్ఠించినట్లయితే వారి పాపాలన్నీ వజ్రపు పూత పూచినట్లు కఠినముగా అవుతాయి. ఈ లింగదానం చేయకుండా కార్తీక వ్రతాన్ని ఆచరించినప్పటికీ పెద్దగా ఫలితం ఉండదు అని చెప్పి చెబుతూ ఉన్నాడు వశిష్ఠుల వారు. అంతేకాకుండా కార్తీక వ్రతం దుర్లభమని విస్తార ఫలితం ఇస్తుందని చెప్పబడింది. చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. అయితే చాలా కష్టంతో కూడా కూడుకున్నటువంటిది. నియమ నిబంధనలన్నింటినీ కూడా పాటించాలి. ముఖ్యంగా ఒక 5 నియమాలు పాటించాలి ఈ కార్తీక మాసంలో. 1, పక్కన పొరుగిండ్లలో అంటే ఎక్కడంటే అక్కడ వేరే వాళ్ళ ఇళ్ళలో భోజనాన్ని చేయడం కూడా విడిచిపెట్టాలి. 2వది, పితృశేషాన్ని భుజించకూడదు. 3వది, నిషిద్ధము అంటే ఇది నిషేధించబడినటువంటి వస్తువుని దానిని రక్షించడం కాపాడడం చేయకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నూగులను దానము తీసుకోకూడదు. ఈ 5 కూడా కార్తీక మాసంలో చేయకూడనటువంటి పనులు. అంతేకాకుండా శూద్ర భోజనాన్ని, పూజారి ఇండ్లలో అన్నాన్ని, నివేదన చేయనటువంటి అన్నాన్ని, ఉపనయనాది సంస్కారం లేని వాళ్ళు వడ్డించినటువంటి అన్నాన్ని, విధవరాలు వండినటువంటి అన్నాన్ని కార్తీక మాసంలో భుజించకూడదు. తర్వాత కార్తీక మాసంలో అమావాస్య పౌర్ణముల యందును ప్రత్యాప్తిక శ్రాద్ధాలలో ఆదివారం నాడును సూర్యగ్రహణము చంద్రగ్రహణము కాలాల్లో రాత్రి భోజనం అనేటువంటిది చేయకూడదు. అమావాస్యలో పితృతర్పణ మొదలైన తర్వాత రాత్రి భోజనం చేయకూడదు. తల్లికో తండ్రికో తద్దినం పెట్టిన తర్వాత రాత్రికి భోజనం చేయకూడదు. ఆదివారం రోజు రాత్రికి భోజనం చేయకూడదు. అదేవిధంగా సూర్యగ్రహణము చంద్రగ్రహణము పగలు ప్రాప్తించినా రాత్రి ప్రాప్తించినా రాత్రి భోజనం మాత్రము చేయకూడదు. అదేవిధంగా ఏకాదశి నాడు రేయింబవళ్ళు కూడా భోజనం చేయకూడదు. ఏకాదశి రోజు పొద్దున భోజనం చేయకూడదు, మధ్యాహ్నం భోజనం చేయకూడదు, రాత్రి భోజనం చేయకూడదు, ఉపవాసమే ఉండాలి. ఏకాదశి రోజు మాత్రమే కాకుండా నిషిద్ధ దినాలైనటువంటి సూర్యగ్రహణ చంద్రగ్రహణ కాలంలోనూ తర్వాత వ్యతిపాత వైధ్రువ యోగాలలోనూ ఏకాదశి ముందు రోజు వెనుక రోజైనటువంటి దశమి ద్వాదశుల్లోనూ కార్తీక వ్రతం చేసేటువంటి గృహస్థుడు ఛాయానక్తం చేయవలసి ఉంటుంది అని చెప్పి మహర్షులు సూచించినారు. ఏమిటిదయ్యా ఛాయానక్తము అంటే? సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయడమే ఛాయానక్తము అంటారు. ఉపవాసము వేరు, నక్తము వేరు, ఛాయానక్తము వేరు. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం, నక్తము అంటే పగలంతా ఏమీ తినకుండా ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరము భోజనము చేయడం. అదేవిధంగా ఛాయానక్తము అంటే పొద్దుటి నుంచి ఏమీ తినకుండా సూర్యాస్తమయం లోపలనే సూర్యాస్తమయం కావస్తున్నప్పుడు భోజనం చేయడం ఛాయానక్తము అంటారు. కాబట్టి సూర్యాస్తమయానికి ముందే చేసేటువంటి ఈ ఛాయా నక్తం వల్ల వక్త వ్రతం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి వక్తము అనగా రాత్రి భోజనము చేయకూడదు అని అర్థము. ఓ జనక మహారాజా, అన్ని పుణ్యాలను ఇచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాలలోనూ భోజనం చేసిన కలిగే పాపం అంతా ఇంత అని చెప్పలేం. ఏకాదశి రోజు వ్యతిపాత వైధ్రువులలోనూ తర్వాత గ్రహణకాలంలోనూ ఈ భోజనం చేసేటువంటిది చాలా పాపము. అందువల్ల వీటన్నిటినీ గమనించి ప్రయత్నంతో కార్తీక వ్రతాన్ని కూడా ఆచరించాలి. కార్తీక మాసం నూనెతో తలంటు పోసుకోవడం అంటే అభ్యంగన స్నానం అంటారు. పగటిపూట నిద్ర, కంచుపళ్ళెంలో భోజనం, నిర్బంధపూర్వక నిద్ర, ఖచ్చితంగా నిద్రపోతావా లేదా నిద్రపుచ్చడం, ఇంటిలో స్నానం చేయడం, రాత్రి భోజనం చేయడం,
వేదనలో నిందించడం, శాస్త్రంను నిందించడం మొదలైనవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో చేయకూడనటువంటి పనులు. వేడి నీటితో కూడా స్నానం చేయకూడదు, చన్నీటితోనే స్నానం చేయాలి. ఆరోగ్యం బాగోలేదు, గర్భవతులు, వయసు మీరినటువంటి వారు, తర్వాత బాలింతలు, పూర్తిగా ఈ పురిటి పిల్లలకు స్నానాలు చేయించేటప్పుడు వేడి నీళ్ళు వాడవచ్చు. కానీ శరీరంలో దేహపట్టుతో ఉండే, దేహం గట్టిగా ఉండి ఏ పనైనా ఓర్చుకునేటువంటి దేహం కలిగినటువంటి వారు ఖచ్చితంగా కూడా తప్పకుండా చన్నీటి స్నానాన్ని ఆచరించాలి. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండేటువంటి సమయంలో నదీ స్నానాన్ని కూడా ఆచరించాలి. నదీ స్నానం కుదరని పక్షంలో వాగులు, కాలువలు, వంకలు ఏదో ఒక దానిలో స్నానం చేస్తూ పుణ్య నదిలో స్నానం చేసినట్లుగా కూడా భావించాలి. తర్వాత విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుంటూ వైష్ణవ దేవాలయానికి వెళ్ళి అక్కడ మహావిష్ణువును కీర్తిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ గడపాలి. తర్వాత సాయంకాలం సంధ్యావందనము అనుష్ఠానాలు పూర్తి చేసుకుని కాళ్ళు కడుగుకొని ఆచరణం చేసి పూజాగృహం చేరుకుని అక్కడ పరమేశ్వరుడికి కల్పోక్త ప్రకారముగా కూడా షోడశోపచార పూజా విధి విధానాలన్నీ కూడా నిర్వహించవలేను. కార్తీక మాసమంతా కూడా సహస్రనామార్చన చేయాలి. 1000 పేర్లతో శివుని అర్చించాలి. 1000 పేర్లతో అర్చించలేకపోయినాం, కనీసం అష్టోత్తరమైనా సరే శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః అనేటువంటి అష్టోత్తరం ఉంది, అది కాలేదు. ఓం నిధనపతనయ నమః, ఓం నిధపదాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః ఇలా ఉన్నాయి. ఏదైనా సరే ఆ పరమశివుణ్ణి అర్చించాలి. తర్వాత మాస నక్త వ్రతంలో పూజ అయిన తర్వాత అర్ఘ్యప్రదానం చేయాలి. ఈ విధంగా అర్చించినట్లయితే పుణ్యాన్నంతా కూడా పొందుతారు. ప్రతిరోజు సాయంకాలం తమ సన్నిధానంలో దీపారాధనలు కూడా చేయాలి. పిసినారితనం చూపించక యథాశక్తి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. అదేవిధంగా నక్తవ్రతం ఆచరించేటువంటి వారికి అన్ని పాపాలు నశించిపోతాయని నారదాది మహర్షులంతా కూడా చెప్పి ఉన్నారు. మాస వ్రతం మానవులకు అన్ని పాపాలు పోగొట్టి పుణ్య ఫలితాలను కూడా ఇస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు కానీ, కార్తీక బహుళ అమావాస్య చతుర్దశి నాడు కానీ పితృదేవతలను ఉద్దేశించి భక్తితో ఒక్క బ్రాహ్మణునికి కానీ కనీసము భోజనాన్ని కూడా పెట్టాలి. తద్వారా ఈ పితృదేవతలందరూ కూడా సంతోషాన్ని కూడా పొందుతారు. చతుర్దశి నాడు ఫలదానం చేస్తే సంతాన నష్టం కలగదు. చతుర్దశి నాడు పండ్లను కనుక దానం చేసినట్లయితే సంతానానికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శ్రీ పరమశివుని అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు. అదేవిధంగా పరమ పవిత్రమైనటువంటి ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ కూడా నిశ్చయంగా కూడా తొలగిపోతాయి, పాపాలన్నీ కూడా నశించిపోతాయి. కార్తీక వ్రతం చేయని వారు 100 నీచ జన్మలు ఎత్తి 200 నక్క జన్మలు, 300 పంది జన్మలు, 400 కుక్క జన్మలు, 500 పిల్లి జన్మలు, 600 ఎలక జన్మలు కూడా కలగతాయి. ప్రారబ్ధ పుణ్య ఫలితాన్ని చెప్తాను విను. ఓ జనక మహారాజా, కార్తీక వ్రతం చేసేవారు 15 జన్మలకు ముందే ఈ పుణ్య ప్రభావం వలన తమ నిమిత్తము ఒత్తులను చేర్చుకును. మరు జన్మలో జ్వాలావృతుల సంయోగం కలుగుతుంది. కార్తీక ద్వాదశి నాడు తమ దివ్య దేహమున విష్ణు దేవాలయంలో గొప్ప జ్వాల కలుగుతుంది. జన్మాంతరంలో దివ్య శరీరం దాల్చి మహావిష్ణు లోకాన్ని కూడా పొందుతారు. కార్తీక మాసమంతా కూడా వ్రతాన్ని చేయలేనటువంటి వారు ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినట్లయితే వారికి అన్నీ కూడా సర్వశుభములే కూడా కలుగుతాయి అని చెప్పి ఆ జనక మహారాజుకు వశిష్ఠుల వారు కూడా వివరించినారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక ఎద్దును అచ్చువేయాలి, తర్వాత దీపదానము చేయాలి, ఉసిరికాయలు దానం చేయాలి. తర్వాత ఇంకొకటి కూడా దాన ధర్మాలలో భాగంగా కూడా వృషోత్సర్జనము, సాలగ్రామ దానము,
తర్వాత ఉసిరికాయల దానము, దీపదానము, ఈ 4 దానాలు కనుక చేసినట్లయితే కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితం కూడా వస్తుందని చెప్పి వశిష్ఠుల వారు చెప్పినటువంటి స్కాంద పురాణంలో ఉండేటువంటి అంతర్గతంగా 14వ అధ్యాయము కార్తీక పురాణంలోనిది. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేభ్య గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.